ये जीवन धन्य हो गए, अरमान पूरे हो गए। ये जीवन धन्य हो गए, अरमान पूरे हो गए। स्मृति सागर में खोए से, स्मृति सागर में खोए से, नशा चढ़ा नारायणी, बाबा की देख पधार मणि। बात पुरानी सत्य कहानी, बात पुरानी सत्य कहानी, आई आई याद आई। ఓం శాంతి. సాకార మురళి తేదీ 9/8/2021. మురళి సారాంశం. मीठे बच्चे, बाप और दादा की भी वंडरफुल कहानी। बाप जब दादा में प्रवेश करे तब तुम ब्रह्म कुमार कुमारी वर्षे के अधिकारी बनो। बाप और दादा की भी वंडरफुल कहानी है। बाप जब दादा में प्रवेश करे तब तुम ब्रह्म कुमार कुमारी वर्षे के अधिकारी बनो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు తండ్రి మరియు దాదా అంటే బ్రహ్మ బాబా ఇద్దరి యొక్క చరిత్ర కథ చాలా అద్భుతమైనది. ఎప్పుడైతే తండ్రి దాదాలో ప్రవేశిస్తారో అప్పుడు మీరు బ్రహ్మ కుమార్ కుమారి వారసత్వానికి అధికారులుగా అవుతారు. తండ్రి మరియు దాదా యొక్క కథ చాలా అద్భుతమైనటువంటి కథ. ఎప్పుడైతే తండ్రి దాదాలో ప్రవేశిస్తారో అప్పుడు మీరు బ్రహ్మ కుమార్ కుమారి యొక్క వారసత్వానికి అధికారిగా అవుతారు అన్నారు బాబా. ప్రశ్న, निश्चित ड्रामा को जानते हुए भी तुम बच्चों को कौन सा लक्ष्य अवश्य रखना है? बाबा प्रश्न अడుగుతున్నారు, निश्चित ड्रामा को जानते हुए भी तुम बच्चों को कौन सा लक्ष्य अवश्य रखना है? బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, ఈ నిశ్చితమైనటువంటి డ్రామా గురించి తెలుసుకున్నప్పటికీ కూడా, అంటే డ్రామాలో ఇది ఫిక్స్డ్ అన్న విషయం మనకు తెలుసు, తెలిసినప్పటికీ కూడా పిల్లలైన మీరు ఎటువంటి లక్ష్యాన్ని తప్పకుండా ఉంచుకోవాలి, ఎటువంటి లక్ష్యాన్ని తప్పకుండా ఉంచుకోవాలి అని అడుగుతున్నారు బాబా. उत्तर, पुरुषार्थ कर गैलप करने का अर्थात विनाश के पहले बाप की याद में रख कर्मातीत बनने का लक्ष्य अवश्य रखना है. అయితే డ్రామాలో ప్రతిదీ ఫిక్సే, నిశ్చయమయ్యే ఉంది. అయినప్పటికీ కూడా మనం ఎలాంటి లక్ష్యాన్ని తప్పకుండా ఉంచుకోవాలి అంటే, పురుషార్థం చేసి ఏదైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ ని, అంటే వినాశనానికి ముందే తండ్రి యొక్క స్మృతిలో ఉంటూ కర్మాతీతులుగా అయ్యేటటువంటి లక్ష్యాన్ని తప్పకుండా ఉంచుకోవాలి. పురుషార్థం చేసి గ్యాలప్ అంటే గ్యాప్ ని కవర్ చేసుకునేటటువంటి, అనగా వినాశనానికి ముందే తండ్రి యొక్క స్మృతిలో ఉంటూ కర్మాతీతులుగా అయ్యేటటువంటి లక్ష్యాన్ని తప్పకుండా ఉంచుకోవాలి. कर्मातीत अर्थात ఐరన్ ఏజ్డ్ సే గోల్డెన్ ఏజ్ బన్నా. అయితే బాబా అంటున్నారు, కర్మాతీతులు అంటే కర్మాతీత స్థితి అనగా ఇనుప యుగం నుండి బంగారు యుగంగా అవ్వటం, అంటే దేవతా సమానమైనటువంటి దైవిక గుణాలు కలిగిన వారుగా అవ్వటం. పురుషార్థ కా యహి థోడా సా సమయ హై. బాబా అంటున్నారు, మనం పురుషార్థం చేసేందుకు
ఇదే చాలా తక్కువ సమయం అనేది ఉంది. ఈ తక్కువ సమయంలోనే మనం పురుషార్థం చేయాలి. इसलिए विनाश के पहले अपनी अवस्था को अचल अडोल बनाना. అందుకే బాబా ఏమంటున్నారంటే వినాశనానికి ముందే మీ యొక్క స్థితిని అచంచలంగా, చంచలం లేనటువంటి వారిగా, అలాగే అడోల్ అంటే స్థిరంగా తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా. పురుషార్థం యొక్క సమయం ఇది తక్కువపాటి సమయమే. కాబట్టి వినాశనానికి ముందే మీ యొక్క స్థితిని అచంచలంగా, స్థిరంగా తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా. ఓం శాంతి, ओम शांति. ये दोनों कौन कहते हैं? एक था बाबा, एक था दादा. कहानी सुनाते हैं ना, एक था राजा, एक थी रानी. अब यह फिर है नई बात है. एक बाबा, एक दादा. तुम कहेंगे 5000 वर्ष पहले भी एक था शिव बाबा, एक था ब्रह्मा दादा. अब शिव के बच्चे तो सब है, सभी आत्मा ही एक बाप की संतान है. वो तो है ही है. ब्रह्मा के बच्चे ब्राह्मण भी थे. प्रजापिता ब्रह्मा के संतान ब्रह्म कुमार कुमारिया थे. उनको कौन पढ़ाते थे? शिव बाबा. అయితే బాబా అంటున్నారు డబల్ ఓం శాంతి. మరి ఈ 2 సార్లు ఓం శాంతి ఎవరు చెప్పారంటే ఒకరు శివ బాబా చెప్పారు, ఒకటి బ్రహ్మ బాబా. అయితే మామూలుగా కథ చెప్పేటప్పుడు చెప్తారు కదా, ఒక రాజు అనగనగా ఒక రాజు ఒక రాణి ఉండేవారు అని. అయితే ఇప్పుడు మరలా ఇది కొత్త విషయం ఏంటంటే బాబా చెప్తున్నారు ఒక బాబా అనగనగా ఒక దాదా. మీరు అంటారు కదా 5000 సంవత్సరాల క్రితం శివబాబా ఉండేవారు, బ్రహ్మదాదా ఉండేవారు. ఇప్పుడు మన శివుని యొక్క పిల్లలం అయ్యాం కదా అందరం కూడా. ఆత్మలందరూ కూడా ఆ ఒక్క తండ్రి యొక్క సంతానం. అందుకే శివబాబాని ఏమంటారంటే అనంతమైన తండ్రి అని అంటారు. అయితే బాబా అంటున్నారు ఆత్మలందరికీ ఆయన ఒక్కరే తండ్రి అయితే కంపల్సరీ. బ్రహ్మకు పిల్లలైన మీరు బ్రాహ్మణులుగా కూడా ఉండేవారు. ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానమైన మీరు బ్రహ్మ కుమార్ కుమారులు. అయితే మీకు ఎవరు చదివిస్తున్నారు? శివ బాబా చదివిస్తూ ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మకే బ్రహ్మ కుమార్ కుమార్యా డేర్ బచ్చే హేనా. అయితే ఈ ప్రజాపిత బ్రహ్మకైతే బ్రహ్మ కుమార్ కుమారులైన మనందరం కూడా చాలా మంది పిల్లలు ఉన్నాం కదా. ब्रह्म कुमार कुमारियां मानते हैं बरोबर हम शिव बाबा के बच्चे भी है, पोत्रे भी हैं. बच्चे तो है ही, अब पोत्रे बने हैं. ब्रह्मा द्वारा दादे से वर्षा लेना. अभी तुमको दादे से वर्षा मिलता है जिसको शिव बाबा कहते हैं. అయితే బాబా అంటున్నారు బ్రహ్మ కుమార్ కుమారులైన మీరు ఇది తప్పకుండా అంగీకరిస్తారు కదా. ఏంటంటే మనం శ్రీబాబాకు పిల్లలు కూడా అయ్యాము, అలానే మనవలం మనవరాండ్లం కూడా అయ్యాం. అయితే ఆత్మ పురుషు కాబట్టి మనవళ్ళం కూడా అయ్యాం. అయితే బాబా చెప్తున్నారు పిల్లలైతే కంపల్సరీ, ఇప్పుడు మనం ఏమయ్యామంటే మనవులుగా అయ్యాము అన్నారు. బ్రహ్మ ద్వారా తాత యొక్క వారసత్వం తీసుకునేందుకు అర్హులుగా అయ్యాం. ఇప్పుడు మీకు తాత నుండి వారసత్వం లభిస్తుంది. ఏ తాత నుండి అయితే వారసత్వం లభిస్తుంది అతన్ని शिव बाबा ने अंतर. परंतु ब्रह्म कुमार कुमारिया होने कारण उनको हम दादा कहते हैं. वर्षा दादे का है, ब्रह्मा दादा का नहीं. वैकुंठवासी बनने का वर्षा उस बाप से मिलता है. आधा कल्प वर्षा पाते हो फिर तुमको श्राप मिलता है रावण से. అయితే బాబా ఏమంటున్నారంటే కానీ మీరు బ్రహ్మ కుమార్ కుమారులైన కారణంగా మీరు శివబాబాని ఏమంటారంటే దాదా అంటే బ్రహ్మ బాబాని దాదా అని అంటాం కదా. వారసత్వం అయితే తాత. అయితే బ్రహ్మ దాదదైతే కాదు, అంటే బ్రహ్మ బాబా వారసత్వం అయితే కాదు, మనం తీసుకుంటుంది శివ బాబా నుండి. అయితే బాబా ఏమంటున్నారంటే వైకుంఠవాసీలుగా అయ్యేటటువంటి వారసత్వం ఇప్పుడు మీకు తండ్రి నుండి లభిస్తుంది. అర్ధకల్పం వారసత్వాన్ని పొందుతున్నారు, తర్వాత మీకు శాపం లభిస్తుంది రావణుని నుండి అంటున్నారు బాబా. नीचे उतरते आते हो కిందకి దిగుతూ వచ్చారు కదా. జైసేకి గ్రహచారి బయటకి హే నీచే ఉత్తరనేకి. ఎలా అంటే గ్రహచారం అనేది కూర్చుంటుంది, కిందకి దిగేటటువంటి గ్రహచారం. అభి తుమ్ బచ్చే సమస్తే హో
हमारी గ్రహచారి రాహుకి దశ పూరి हुई है అయితే పిల్లలని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు రాహు దశ యొక్క గ్రహచారం ఏదైతే ఉందో అది ఇప్పుడు పూర్తవుతుంది రాహుకి దశ హే సబ్సే బురి అన్నిటికంటే చెడ్డ దశ ఏదంటే రాహు దశ ऊंचे ऊंच बृहस्पति की दशा फिर राहु की दशा बैठी तो 5 వికారం के कारण हम काले हो गए అయితే అన్నిటికన్నా ఉన్నతమైన దశ ఏంటంటే బృహస్పతి దశ ఎప్పుడైతే రాహు దశ కూర్చుంటుందో ఈ 5 వికారాల కారణంగా మనం నల్లగా అయిపోతాం ఫిర్ బాప్ కైతే హై దే దాంతో చూపే గ్రహం అయితే ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారంటే దానం ఇచ్చినట్లయితే గ్రహణం పోతుంది ఏ దానం అంటే వికారాల యొక్క గ్రహణం హే తుమ్హారీ బాత్ మరి ఇక్కడ మామూలుగా చెప్తారు చంద్రగ్రహణము సూర్యగ్రహణం అయ్యేటప్పుడు బ్రాహ్మణులకి దానం ఇవ్వమని చెప్తారు అలా ఇస్తే గ్రహణం వదిలిపోతుంది అంటారు కానీ అసలైనటువంటి దానం ఇవ్వాల్సింది ఏంటంటే 5 వికారం మరి ఈ విషయం అంతా ఎవరిదంటే మీది అంటున్నారు బాబా उन्होंने फिर सूर्य चंद्रमा का ग्रहण समझ लिया है వాళ్ళైతే సూర్యగ్రహణం చంద్రగ్రహణం అని అనుకుంటున్నారు జబ్ గ్రహణ లగ్తా హై తో దాన్ మాంగ్తే హై ఎప్పుడైతే గ్రహణం పట్టుకుంది అనుకోండి దానం ఇవ్వాలని అనుకుంటారు కదా यह बाप तुमको कहते हैं 5 विकारों को दान दे दो तो ग्रहचारी उतर जाएंगे इन विकारों से ही तुम पापात्मा बने मुख्य है देहात्मा पहले ऐसे सतो प्रदान थे फिर सतो रजो तमो बने 84 जन्म लिए ये तो पक्का नीचे है बरोबार देवता यही ही 84 जन्म लेते पहले उनको ही मिलना चाहिए बाप से ते बाबा अंటున్నారు ఈ వికారాల ద్వారానే మీరు పాపాత్మగా అయ్యారు ముఖ్యమైనది దేహాత్మ మొదట సతో ప్రధానంగా ఉండేవారు తర్వాత సతో రజో తమోగా అయ్యారు 84 జన్మలు తీసుకున్నారు మీకు ఇది పక్క నిశ్చయం ఉంది కదా తప్పకుండా దేవతలే 84 జన్మల్ని తీసుకుంటారు ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారో వారే తండ్రితో ఫస్ట్ కలుస్తారు గాయా భీ జాతా హై ఆత్మ ఏ పరమాత్మ అలగ్ రహే మామూలుగా గాయనం కూడా ఉంది కదా ఆత్మ పరమాత్మ నుండి చాలా కాలం నుండి వేరే ఉంది అని బాప్ కైతే పహలే పహలే తుమ్కో సతయుగ్ మే భేజా తా ఫిర్ అభి తుమ్ హీ ఆకర్ మిలే అయితే బాబా అంటున్నారు మొట్టమొదట మిమ్మల్ని సతయుగాన్ని పంపించారు బాబా ఆ తర్వాత ఇప్పుడు మీరు వచ్చి నన్ను కలుసుకున్నారు బాబా వచ్చి మనల్ని కలుసుకున్నారు ఆగే తో सिर्फ गाते थे उनका यथार्थ अर्थ अब बाप बैठ समझाते हैं सभी वेद शास्त्र जप तप स्लोगन आदि जो भी है सबका सार बाप बैठ समझाते हैं चक्र तो बिल्कुल सहज है अभी कलयुग और सतयुग का संगम है लड़ाई भी सामने खड़ी है ये भी तुमको निश्चय है सतयुग की स्थापना होती है कलयुग में जितने भी हैं उन सबके शरीर कलाश हो जाए बाकी आत्माएं पवित्र बन हिसाब किताब चुक्त कर जाएंगे ये सबके कयामत का समय है అయితే బాబా అర్థం చేస్తున్నారు మొదట్లో మనం పాడుతూ ఉంచేవాళ్ళం ఇప్పుడు ఆ పాట యొక్క అర్థాన్ని బాబా ప్రతిదీ మనకు అర్థాన్ని కూర్చోబెట్టి అర్థం చేస్తున్నారు వేదము శాస్త్రము జపము తపస్సు స్లోగన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క సారాంశాన్ని బాబా ఇప్పుడు కూర్చోబెట్టి మనకి అర్థం చేస్తూ ఉన్నారు ఈ చక్రం అయితే పూర్తిగా సహజమే ఇప్పుడు కలియుగం మరియు సతయుగం యొక్క సంగమము అయితే యుద్ధం అయితే మీ ఎదురుగానే నిల్చు అయితే ఇది కూడా మీకు నిశ్చయం ఉంది కదా సతయుగం యొక్క స్థాపన అనేది ఇప్పుడు జరుగుతుంది కలియుగంలో ఎంతమంది అయితే ఉన్నారో ఎన్ని శరీరాలు అయితే ఉన్నాయో అన్ని సమాప్తం అయిపోవలసిందే ఇంకా మిగతా మిగిలింది ఏంటి శరీరాలన్నీ సమాప్తం అయిపోతాయి ఆత్మ ఈ ఆత్మలు పవిత్రంగా అయి తమ లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవాల్సిందే ఇది అందరి యొక్క వినాశన సమయము అన్నారు బాబా ఆత్మయే శరీర్ చోటు చెలి జాయింగి మరి ఆత్మల శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాయి ఏ తుమ్హారీ బుద్ధి మే అభి హై ఇవన్నీ మీ బుద్ధిలో ఇప్పుడు ఉన్నాయి కదా జబ్ తక్ హమ్ कर्मातीत अवस्था को पाए तब तक संगम पर खड़े हैं एक तरफ है करोड़े मनुष्य दूसरे तरफ हो सिर्फ तुम तोड़े से तुम्हारे में भी कितने हैं
जो निश्चय बुद्धि होते जाते हैं, निश्चय बुद्धि विजयंती, फिर जाकर विष्णु के गले की माला बनेंगे। एक है रुद्राक्ष की माला, दूसरी है रुंड माला। उस रुंड माला में छोटे छोटे शक्ल होते हैं, ये निशानी है। हम आत्मा ही आकर फिर बाप के गले का माला, माले के दाने बनेंगे, फिर यहाँ आएंगे। नंबर 1 माला 8 की भी है, 108 की भी है, 16,108 की भी है। अब 16,000 है या 5-10 हजार है, उनको कोई हिसाब नहीं निकाल जाता है। ये मिलाए, ये मालाएं गाई जाती है। बाप कहते हैं ये सब तुम क्यों विचार करते हो? जितने भी राजा ये कल्प पहले सतयुग त्रेता में बने थे उतने ही बनेंगे। 100 बने या 200-300 बने, ये पूछना नहीं है। అయితే బాబా అంటున్నారు ఈ సంగమ యుగంలోనే మనం కర్మాతీత అవస్థని పొందుతాం. ఆ కర్మాతీత అవస్థను పొందేంత వరకు సంగమ యుగంలోనైతే ఉండాల్సిందే. ఒకవైపు కోట్లాది మనుషులు, రెండో వైపు తక్కువ ఉన్నటువంటి మీరు. మీలో కూడా ఎంత మంది నిశ్చయ బుద్ధి కలిగిన వారు ఉన్నారు చూడండి. అలాగే నిశ్చయ బుద్ధి కలవారుగా అవుతూ ఉన్నారు. నిశ్చయ బుద్ధి కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారు విజయంతి. తర్వాత వెళ్ళి విష్ణువు యొక్క మెడలోని మాలగా అవుతారు అన్నారు బాబా. ఒకటి రుద్రాక్షమ, రెండోది రెండు మాల అన్నారు బాబా. ఈ రెండు మాలలోనే చిన్న చిన్నవి ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మన గుర్తు అంటున్నారు బాబా. ఆత్మలైన మనమే వచ్చి మరలా తండ్రి మెడలోని హారంగా, అంటే ఏ హారం అయితే తండ్రి మెడలో వేస్తారో ఆ మాలలోని మనులుగా అవుతాము అంటున్నారు. ఇక్కడైతే నెంబర్ వారీగా వస్తారు. అది అష్టరత్న మాల కావచ్చు, 108 మాల కావచ్చు, 16,108 మాల కావచ్చు. ఇప్పుడు 16,000 అనండి లేదా 5-10,000 అనండి, దానికైతే లెక్క అయితే ఏమి తీయలేం కదా. అయితే బాబా చెప్తున్నారు మాల అనేది గాయనం చేయబడుతుంది అంటున్నారు బాబా. అయితే మీరు ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నారు? అంటే 16,000 మాలలో ఎవరు ఉంటారు, ఎన్ని ఉంటాయి, ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. కల్ప పూర్వం సతయుగంలో, త్రేతయుగంలో ఎంతమంది అయ్యారు అంతమందే అవుతారు. దీని గురించి ఎక్కువగా ఆలోచించి మీ బుద్ధిని ఉపయోగించాల్సిన పని అయితే లేదు. అది 100 కానియండి, 2 లేదా 200 కాదా 300 అవనియండి, ఇది అడగాల్సిన విషయం అయితే కాదు అంటున్నారు బాబా. बाप कहते हैं तुम जितना नजदीक आते आ जाएंगे तो ये सब समझ जाएंगे. आज हम यहाँ है, कल विनाश होगा, फिर सतयुग में थोड़े से देवी देवता होंगे, बाद में वृद्धि को पाते हैं. सतयुग के आसार भी दिखाई पड़ते हैं, बाकी लाखों जाकर रहेंगे, फिर लाख रहे व 10-9 लाख रहे, एक रेट नहीं कह सकते. అయితే బాబా ఏమంటున్నారంటే ఎంతగా మీరు దగ్గర అవుతూ ఉంటారో అప్పుడు అందరూ అర్థం చేసుకుంటారు నా బాబా. ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం, రేపు వినాశనం అవుతుంది. తర్వాత సత్యుగంలో తక్కువైనటువంటి చాలా తక్కువ మంది దేవి దేవతలు ఉంటారు. తర్వాత ఏమవుతుందంటే వృద్ధి చెందుతూ ఉంటుంది అన్నారు బాబా. సతయుగం యొక్క అసర్ ఏదైతే ఉందో దాని ప్రభావం మీకు కనిపిస్తూ ఉంటుంది. లక్షల్లో వెళ్ళి ఉంటారు. అయితే లక్షలనండి, 9 లక్షలనండి, 10 లక్షలనండి, ఏకరేట్కి అయితే చెప్పలేం. అయితే బాబా అంటున్నారు हाँ तुम जब एक रेट संपूर्ण बनने के लायक बनेंगे तब तुमको और जास्ती साक्षात्कार हो जाएंगे. ఎప్పుడైతే మీరు ఖచ్చితంగా సంపూర్ణంగా అయ్యేందుకు అర్హులుగా అవుతారో అప్పుడు మీకు మిగతా అన్ని సాక్షాత్కారాలు జరుగుతాయి. అభి తో బహుత్ కుచ్ సమజ్నే కా సమయ పడా హై. అయితే బాబా అంటున్నారు ఇప్పుడు ఇంకా అర్థం చేసుకునేందుకు ఇంకా సమయం అనేది ఉంది అంటున్నారు బాబా. బహుత్ సాక్షాత్కార్ కర్తే రహేంగే, చాలా సాక్షాత్కారాలు చేసుకుంటారు. లడాయికి తయారీ అవి బహుత్ హోతీ రహతి. ఈ యుద్ధం యొక్క తయారీలు కూడా ఒకవైపు జరుగుతూ ఉంటాయి. సబ్ చీజే మహంగి హోతీ జాయి, అన్ని వస్తువులు రోజు రోజుకి ఏమవుతాయంటే ధరలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటాయి. విలాయత్ మే భీ अब खूब टैक्स आदि लगते रहेंगे, बहुत बहुत महंगाई होकर फिर एकदम सस्ताई हो जाएगी. सतयुग में कोई चीज पर कच्चा नहीं होगा, सब कहानियां हैं आदि भरपूर हो जाएंगे. नई दुनिया में वैभव बहुत होते हैं. लक्ष्मी नारायण के पास
बहुत वैभव थे ना। श्रीनाथ द्वारे में मूर्तियों के आगे भी कितने वैभवों का भोग लगाते हैं। అయితే బాబా అంటున్నారు అన్ని వస్తువులు రేట్లు పెరిగిపోతుంటాయి. విదేశాల్లో కూడా చాలా ఎక్కువ టాక్సెస్ అవన్నీ వేస్తూ ఉంటారు. చాలా చాలా ధరలు పెరిగిపోయి ఒక్కసారిగా చీప్ అయిపోతాయి అంటున్నారు బాబా. సతయుగంలో ఏ వస్తువు పైన మనం ఖర్చు చేయాల్సిన పని ఉండదు. అక్కడ అన్ని కూడా చాలా నిండుగా ఉంటాయి ఖజానాలు అంటున్నారు. కొత్త ప్రపంచంలో వైభవాలు కూడా చాలా ఉంటాయి. లక్ష్మీనారాయణ దగ్గర చాలా వైభవం ఉంటుంది కదా. అయితే శ్రీనాథ ద్వారం ఉదయపూర్లో ఉంటుంది ఇది. శ్రీనాథ ద్వారంలో మూర్తుల ముందు ఎంతో వైభవంగా ఉండేటటువంటి భోగ ప్రసాదాన్ని పెడతారు. ఓ బౌత్ మాల్ బనాతే హై और खाते रहते हैं. చాలా తయారు చేస్తారు రకరకాల వంటకాలు తింటూ ఉంటారు. కహెంగే హమ్ దేవతాओं को भोग चढ़ाते हैं. ఏమంటారంటే మేము దేవతలకి భోగిని అర్పిస్తున్నామని అంటారు. కహెంగే దేవతాओं के भोग नहीं लगाएंगे तो वो नाराज हो जाएंगे. ఏమంటారంటే దేవతలకి భోగు పెట్టకపోతే దేవతలు కోపమవుతారు అని చెప్తారు. అవి ఇస్మే నారాజ్ హోనికి తో బాత్ హీ నహీ. ఇందులో కోపగించుకోవాల్సింది గాని అవసరం విషయం అయితే లేనే లేదు కదా. తుమ్ కోయి పర్ నారాజ్ నహీ హోతే. మీరు ఎవరిపై కూడా కోపం గాని అలగటం గాని ఇలాంటివి చెయ్యరు కదా. జాన్తే హో డ్రామా అనుసార్ ఏ వినాశ్ ఉన్నా హీ హై. అయితే బాబా అంటున్నారు మీరు తెలుసుకున్నారు డ్రామా అనుసారంగా ఇది వినాశనం అవ్వాల్సిందే. కలియుగ్ సే బదల్కర్ సతయుగ్ హోగా. ఈ కలియుగం నుండి మారి సతయుగంగా అవుతుంది. हम ड्रामा को समझते हैं कि డ్రామా అనుసార్ అభినయ చక్ర షురూ హునా హై. మనం డ్రామాను అర్థం చేసుకున్నాము. డ్రామా అనుసారంగా ఇప్పుడు కొత్త చక్రం అనేది మొదలవుతుంది. తుంబి డ్రామాకే వశం. మీరు కూడా డ్రామాకి ఇప్పుడు వశమై ఉన్నారు కదా. డ్రామా అనుసార్ బాపి ఆయా హువా హై. ड्रामा में 1 मिनट भी नीचे ऊपर नहीं हो सकता है. जैसे बाबा आया तुमने देखा कल्प बाद भी हुआ ऐसा होगा. शास्त्र में तो कल्प की आयु लंबी लिखती है. अभी तुम बच्चों की बुद्धि में है बरोबार विनाश सामने खड़ा है. अभी तुम गैलप कर रहे हो. जानते हो बाप को याद कर हमको कर्मातीत अवस्था को जरूर पाना है. अर्थात आयरन एज से गोल्डन एज बनना है. अभी अगर पुरुषार्थ नहीं करेंगे तो పదభ్రష్ట హో జాయేంగే. బాబా అంటున్నారు ఈ డ్రామాకు అందరూ వశమై ఉన్నాం. బాబా కూడా అంటారు కదా నేను కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నానని. డ్రామా అనుసారంగానే తండ్రి కూడా రావటం అనేది ఉంటుంది. ఈ డ్రామాలో ఒక్క నిమిషం కూడా కింద పైన అంత ఖచ్చితంగా నడుస్తుంది. ఎలా అయితే తండ్రి వచ్చారో మీరు చూసారు అలాగే కల్ప తర్వాత కూడా ఖచ్చితంగా అలానే జరుగుతుంది. శాస్త్రాల్లో అయితే కల్పం యొక్క ఆయుష్ని లక్షల సంవత్సరాలుగా రాసేశారు. ఇప్పుడు పిల్లలైన మీ యొక్క బుద్ధిలో ఉంది కదా తప్పకుండా వినాశనం ఎదురుగా నిల్చొని ఉంది. ఇప్పుడు మీరు ఈ పురుషార్థం చేసి ఈ గ్యాప్ ని కవర్ చేస్తూ ఉన్నారు. తెలుసుకున్నారు కదా తండ్రి యొక్క స్మృతి చేసి మనం కర్మాతీత అవస్థను తప్పకుండా పొందాలి. అయితే బాబా ఈరోజు చెప్పారు కదా కర్మాతీత అవస్థ అంటే ఇనుప యుగం నుండి గోల్డెన్ ఏజ్ సమానంగా తయారవుతారు. ఇప్పుడు గనక ఒకవేళ మీరు పురుషార్థం చెయ్యలేదు అనుకోండి పదవి భ్రష్టులుగా అయిపోతారు. హే ఆత్మహే అభి తుమ్ పతిత్ బన్ గయే హో. బాబా అంటున్నారు హే ఆత్మలారా ఇప్పుడు మీరు పతితంగా అయిపోయారు. ये भी जानते हो बहुत किस्म के आएंगे जो और धर्म में बदली हो गए हैं. वो निकल कर आते रहेंगे आकर अपना पुरुषार्थ करते रहेंगे बाप से वर्षा पान. ब्राह्मण धर्म में आकर फिर देवता धर्म में आए. ब्राह्मण धर्म में नहीं आएंगे तो देवता धर्म में कैसे आएंगे. బాబా అంటున్నా మీరు తెలుసుకున్నారు రకరకాల వాళ్ళు వస్తారు. ఎవరైతే వేరే ధర్మాల్లోకి పరివర్తన అయిపోయారో వారందరూ ఆ ధర్మాల నుండి బయటకు వచ్చి ఇక్కడ ఈ ధర్మానికి చెందిన వారైతే కంపల్సరీ వస్తారు. వచ్చి తమ పురుషార్థం చేస్తూ ఉంటారు. తండ్రి నుండి పూర్తి వారసత్వం తీసుకునేది. బ్రాహ్మణ ధర్మంలో కూడా వస్తారు. ఆ తర్వాత దేవతా ధర్మంలోకి వస్తారు. బ్రాహ్మణ ధర్మంలోకి రాకుండా దేవతా ధర్మంలోకి ఎలా వస్తారు చెప్పండి. అందుకే ఫస్ట్ బ్రాహ్మణులుగా అవ్వాలి తర్వాత దేవతలుగా అవుతారు. బ్రాహ్మణ ప్రజలు
రోజు రోజుకి ఏమవుతుందంటే దినప్రతి దినము ఈ బ్రాహ్మణుల యొక్క వృద్ధి కూడా జరుగుతూ ఉంది. देखेंगे विनाश सामना आ गया है ये तो ठीक कहते हैं फिर వృద్ధి होती जाएगी వినాశనం ఎప్పుడైతే ఎదురుగా వస్తుందో అప్పుడు అంటారు ఈ బ్రహ్మకుమారులు కరెక్ట్ గానే చెప్పారు తర్వాత వృద్ధి అనేది జరుగుతుంది బ్రాహ్మణం का जाड़ वृद्धि को पाकर फुल हो जाएगा फिर वापस जाएंगे బాబా అంటున్నారు ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుల యొక్క వృక్షం ఏదైతే ఉందో అది వృద్ధిని పొందుతుంది ఫుల్ అవుతుంది ఆ తర్వాత తిరిగి వెనక్కి వెళ్తాం దేవతాంకో జాడ్ పడాయి ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుల వృక్షం తగ్గిపోతుందో అప్పుడు దేవతల యొక్క వృక్షం పెరుగుతుంది అంటున్నారు బాబా अभी तुम संगम पर राजयुग सीख रहे हो इस संगम को कल्याणीकारी युग कहा जाता है संगम का ही गायन है गंगा सागर का मेला दिखाते हैं वो सब है भक्ति माता यह ज्ञान सागर और ज्ञान सागर से निकली हुई ज्ञान गंगा है ज्ञान सागर से पतित पावन अक्षर लगता है वो समझते हैं पतित पावनी गंगा है और फिर गंगा स्नान करते ही आते हैं బాబా అంటున్నారు ఇప్పుడు మీరు సంగమ యుగంలో రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నారు ఈ సంగమ యుగాన్ని కళ్యాణీకారి యుగం అని చెప్తారు ఎందుకంటే ఈ యుగంలో అందరి యొక్క కళ్యాణం చేయటానికి కళ్యాణీకారి తండ్రి వస్తారు కాబట్టి అయితే సంగమ యుగానికి గాయనం ఉంది గంగా సాగరుడు యొక్క మేళాన్ని చూపిస్తారు అవన్నీ భక్తి మార్గానికి చెందినవి ఇది జ్ఞాన సాగరుడు జ్ఞాన సాగర్ నుండి వెలువడినటువంటి జ్ఞాన గంగల యొక్క అసలైనటువంటి విషయం అయితే జ్ఞాన సాగర్ నుండే పతిత పావుండన అక్షరం ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటారంటే పతిత పావని గంగ అని ఆ గంగలోని స్నానం చేయటం కోసం వస్తుంటారు ఎందుకంటే బాబా పతిత పావుండ అయితే మనందరం ఏమయ్యాం మాస్టర్ పతిత పావనులు అయ్యాం కదా బాబా మనల్ని తయారు చేస్తారు మనం ఎంతో మందిని తయారు చేస్తాం అందుకే పతిత పావని గంగా అనే పేరు వచ్చింది అన్నారు బాబా ఈ నదియా తో సతయుగ్ సే లేకర్ చల్తీ ఆతి మరి ఈ నదుల విషయం అంటారా సతయుగం నుండి వస్తూ ఉన్నాయి ఆజ్కల్ తో నదియా భీ కహా కహా డూబో దేతా హై ప్రకృతి భీ తమో ప్రధాన్ సాగర్ భీ తమో ప్రధాన్ హో పడా హై అయితే బాబా అంటున్నారు ఈ రోజుల్లో ఈ నదులు కూడా ఎక్కడెక్కడ ముంచేస్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రకృతి కూడా తమో ప్రధానంగా ఉంది సాగరుడు కూడా తమో ప్రధానంగా అయిపోయారు సాగర్ తోడేసి ఉచ్చలు కాయిగెత్తు సబ్ కలాష్ అంటే బాబా అంటున్నా సాగరం అంటే సముద్రం కొంచెం ఉప్పొంగింది అనుకోండి అటు ఇటు అయితే మొత్తం సమాప్తం सतयुग में सिर्फ हम थोड़े ही भारत में रहते हैं तमुना के कंटे पर दिल्ली परिस्थान थी फिर बन्नी है सतयुग में थोड़ी ही जीवात्माएं रहते हैं फिर धीरे धीरे आते जाते अभी है कलयुग का जितना ढेर मनुष्य हो गए बेहद का नाटक है जिसको अच्छी रीति समझना बल कोई अपने को एक्यूरेट समझते भी है परंतु कल्प 5000 वर्ष का है ये किसको भी पता नहीं है कहा 84 जन कहा 84 लाख अभी तुम रोशनी में हो तुमको बाप से वर्षा मिलता है बाप कहते हैं मन मना बाप को याद करना है शिव भगवान वाच कृष्ण तोड़े ही ज्ञान का सागर है అయితే బాబా అంటున్నారు ఇప్పుడు అయితే బాబా అర్థం చేస్తున్నారు ఎప్పుడైతే సాగరం ఉప్పొంగిందనుకో మొత్తం ప్రపంచమే సమాప్తం అయిపోతుంది సత్యయుగంలో చాలా తక్కువ మంది ఉంటారు భారతదేశం అది కూడా యమునా నది ఒడ్డున ఢిల్లీ పరిస్థాన్ గా ఉండేది ఇప్పుడు మరలా అలా అవుతూ ఉంది సత్యయుగంలో చాలా తక్కువ మంది జీవాత్మలు ఉంటారు తర్వాత నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటారు ఇప్పుడు ఇది కలియుగ అంతిమము ఎంతమంది మనుషులు అయిపోయారో చూడండి అనంతమైన నాటకం ఇది బాబా దీన్ని మంచి రీతిగా అర్థం చేసుకోవాలి డ్రామాలో ఏం జరిగినా కూడా నిశ్చితం దీన్ని బాగా అర్థం చేసుకోవాలి అంటున్నారు భలే కొంతమంది తమకు తాము చాలా ఖచ్చితంగా అనుకోవచ్చు కానీ కల్పం యొక్క ఆయుష్ 5000 సంవత్సరాలు ఈ విషయం ఎవరికి తెలియదు ఎక్కడ 84 జన్మలు ఎక్కడ 84 లక్షలు చెప్పండి మీరైతే ఇప్పుడు వెలుగులోకి వచ్చారు కదా మీకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది తండ్రి అంటున్నారు మన్మనా భవ తండ్రిని ఒక్కరినే స్మృతి చేయాలి శివ్ భగవాన్ వాచ కృష్ణుని జ్ఞాన సాగర్ అనటానికి లేదు
भगवान की महिमा में और देवताओं की महिमा में बहुत फर्क है। बाप जो नई रचना रचते हैं उनकी महिमा है सर्वगुण संपन्न, 16 कला संपन्न। अभी तुम ऐसे बन रहे हैं। बाप की महिमा और इनकी महिमा रात दिन का फर्क है। అయితే బాబా అంటున్నారు భగవంతునికి యొక్క మహిమలోనే దేవతల యొక్క మహిమలో రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంది. తండ్రి ఏదైతే కొత్త రచన రచిస్తారో ఆ రచన యొక్క మహిమ ఏంటంటే సర్వగుణ సంపన్నులు, సోలాకళ సంపూర్ణులు, మర్యాద పురుషోత్తములు, అహింస పరమోధర్మం కలిగిన వారు. ఇదంతా బాబా ద్వారా రచింపబడినటువంటి కొత్త రచన యొక్క మహిమ అంటున్నారు. ఇప్పుడు మీరు అలా అవుతూ ఉన్నారు. అయితే తండ్రి యొక్క మహిమ అలాగే శివబాబా యొక్క మహిమ రాత్రికి పగలకి ఉన్నంత దేవతల యొక్క మహిమకి రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది కదా. ఇది రాజయోగం. గాయనం కూడా ఉంది కదా, భగవంతుడు రాజయోగాన్ని నేర్పిస్తారు. వారు నిరాకారుడు, తప్పకుండా నిరాకారం నుండి సాకారంలోకి రావాల్సి ఉంటుంది. భగవాన్కి ఇతని మహిమ హే జరూర్ ఆనా పడే. భగవంతునికి ఎంత మహిమ ఉందంటే ఆయన తప్పకుండా రావాల్సి ఉంది. उनका जन्म दिव्य अलौकिक है और किसका दिव्य जन्म नहीं गाया जाता है. బాబా అంటున్న వారి యొక్క జన్మకి ఏముందంటే దివ్యమైన అలౌకిక జన్మ. ఇంకెవరి యొక్క జన్మకి దివ్యమైన జన్మ అనటానికైతే లేదు. ये भी बच्चों को समझाया है. एक होता है लौकिक बाप, दूसरा है పారలౌకిక బాప్. ఇది కూడా అర్థం చేయించడం జరిగింది. ఒకరు లౌకిక తండ్రి, రెండో వారు పారలౌకిక తండ్రి. ఆ పారలౌకిక తండ్రినే భగవంతుడని అంటూ స్మృతి చేస్తూ ఉంటారు. ఇంకా మూడో వారు ఎవరంటే अलौकिक తండ్రి. ఎంత అద్భుతమైనటువంటి తండ్రి కదా. जब पारलौकिक बाप बच्चों को अडॉप्ट करते हैं तो बीच में अलौकिक आ जाता है. प्रजापिता ब्रह्मा के कितने ढेर बच्चे हैं. शिव बाबा आकर ब्रह्मा द्वारा तुमको अपना बनाते हैं. कितने ब्रह्म कुमार कुमारियां बनते हैं. लौकिक बाप को तो करके 8-10 बच्चे होंगे. अच्छा, श्री बाबा भी है पारलौकिक बाप, उनके तो अनेक बच्चे हैं. सभी आत्माएं कहते हैं हम सब ब्रदर्स हैं. अभी संगम पर फिर अलौकिक बाप मिलता है. ये ज्ञान तुमको वहां नहीं रहेगा. అయితే బాబా అంటున్నారు పారలౌకిక తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా పిల్లలైన మనల్ని దత్తత తీసుకుంటారు. అప్పుడు మధ్యలో పారలౌకిక తండ్రికి లౌకిక తండ్రికి మధ్యలో అలౌకిక తండ్రి మనకి లభిస్తారు అంటున్నారు. ఈ ప్రజాపిత బ్రహ్మకు చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారు. శ్రీబాబా వచ్చి ఈ బ్రహ్మ ద్వారా మిమ్మల్ని తమవారిగా చేసుకుంటారు. ఎంతమంది బ్రహ్మ కుమార్ కుమారీలుగా అవుతున్నారు. లౌకిక తండ్రికి అయితే చూడండి 8-10 మంది పిల్లలు ఉంటారు. అచ్చా, మరి శ్రీబాబా కూడా ఎవరు? పారలౌకిక తండ్రి. ఆయనకి అనేక మంది పిల్లలు ఉన్నారు. ఆత్మలందరూ అంటారు కదా మేమందరం బ్రదర్స్, సోదరులము. ఇప్పుడు ఈ సంగమ యుగంలో మరలా మనకు అలౌకిక తండ్రి లభిస్తారు. ఈ జ్ఞానం అయితే ఈ జ్ఞానం అనేది సత్యుగంలో మనకు ఉండదు. ప్రజాపిత బ్రహ్మ తండ్రి లభిస్తారు. ఎప్పుడైతే తండ్రి వచ్చి కొత్త సృష్టిని రచిస్తారో అప్పుడు ప్రజాపిత బ్రహ్మని దత్తత తీసుకుంటారు. ఇది అలౌకిక జన్మ అయింది కదా. కానీ ఈ అలౌకిక జన్మ గురించి అయితే ఎవరు అర్థం చేసుకోలేరు. वो लौकिक वो पारलौकिक और ये संगम युगी अलौकिक बाप. लौकिक बाप तो सतयुग से लेकर होते आए हैं. पारलौकिक बाप को वहां कोई याद नहीं करते. वहां होते ही है एक बाप, हे भगवान, हे परमात्मा कहकर याद नहीं करते हैं. फिर द्वापर में जब भक्ति मार्ग शुरू होता है तो बाप 2 होते हैं. संगम पर है 3 बाप. प्रजापिता ब्रह्मा भी अभी मिलता है. अभी तुम उनके बने हो. जानते हो ये अलौकिक बाप है. अभी तुम इन बातों का अच्छी रीति जानते हो और याद करते हो. अपने को आत्मा समझ बाप को याद कर. ते बाबा అంటున్నారు లౌకిక తండ్రి అయితే సాకారంలో ఉంటారు. సతయుగం నుండి కూడా లౌకిక తండ్రులు వస్తూ వచ్చారు. అయితే బాబా అంటున్నారు ఒకరు లౌకిక తండ్రి, ఇంకొకరు సంగమ యుగంలో అలౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి. అయితే బాబా అంటున్నారు పారలౌకిక తండ్రి సత్యయుగంలో అయితే ఎవరు గుర్తు చేస్తారు. అక్కడ ఉన్నది ఒకే ఒక తండ్రి, జన్మనిచ్చిన తండ్రి. హే భగవంతుడా, హే పరమాత్మ అని అంటూ స్మృతి చేయాల్సిన అవసరం అనేది
ద్వాపర యుగం నుండి వస్తుందేమో కానీ సతయుగంలో అయితే అవసరం ఉండదు. ఎప్పుడైతే భక్తి మార్గం మొదలవుతుందో అప్పుడు ఇద్దరు తండ్రులు ఉంటారు. సంగమ యుగంలో ముగ్గురు తండ్రి. ప్రజాపిత బ్రహ్మ కూడా మీకు ఇప్పుడే లభిస్తారు. ఇప్పుడు మనం వారికి చెందిన వారిగా అయ్యాం. తెలుసుకున్నారు కదా, ఆయన అలౌకిక తండ్రి. ఇప్పుడు ఈ విషయాలు మంచి రీతిగా తెలుసుకున్నారు, అలాగే స్మృతి చేస్తున్నారు. మిమ్మల్ని మీరు ఆత్మను అర్థం చేసుకుని తండ్రి నేను నన్ను స్మృతి చేయండి. సతయుగంలో స్మృతి చేసేటటువంటి అవసరం ఉండదు. దుఃఖంలో పారలౌకిక తండ్రిని అందరూ స్మరిస్తూ ఉంటారు. ఇదైతే పూర్తిగా సహజమైనటువంటి విషయం. సతయుగం త్రేతాలో ఒక్క తండ్రి ఉంటారు, ద్వాపర యుగంలో ఇద్దరు తండ్రులు ఉంటారు. ఈ समय तुम अलौकिक बाप के बच्चे बने हो जिस ద్వారా तुम वर्षा लेते हो. బాబా అంటున్నారు ఈ సమయం మీరు అలౌకిక తండ్రికి పిల్లలుగా అయ్యారు. వారి ద్వారా మనం వారసత్వం మనకి తీసుకుంటూ ఉన్నాం. బ్రాహ్మణులుగా అవుతారు, తర్వాత దేవతలుగా అవుతారు. వినాశనం కూడా మీరు చూస్తారు. जो तुम इन आंखों से देखेंगे బాంబ్స్ చూడండి, ఎలా ఈ బాంబ్స్ వదులుతారు ఇవన్నీ మీరు ఈ కళ్ళతో చూస్తారు. మనసుతో మరేంగేనా. जापान में भी बम छोड़ा, देखा ना कैसे मनुष्य मरे. अब यहाँ लड़ाइयां लगती रहती है. खुद भी कहते हैं हम तंग होते जाते हैं. 10-10 वर्ष तक भी लड़ाई चलती रहती है. बम से भी चटपटी में सब कलाश हो जाएगा. चिंगारी लगती है तो शहर नष्ट हो जाते हैं. ये तो बम से आग भी लगनी है. అయితే బాబా అంటున్నారు ఈ కళ్ళతో మీరు చూస్తారు బాంబ్స్ ఎలా వదులుతారు. మనుషులైతే మరణించాల్సిందే కదా. జపాన్ లో కూడా బాంబుని చూడండి విడిచిపెట్టారు కదా, హిరోషిమా నాగసాకిని. ఎంతమంది మరణించారు మీరు చూసారు. ఇప్పుడైతే ఈ యుద్ధాలు అనేవి అవుతూనే ఉంటాయి. మీరు స్వయం అంటారు మేము విసిగిపోయాము. 10 సంవత్సరాలు కూడా యుద్ధాలు నడుస్తూ ఉంటాయంట. బాంబ్స్ తో సెకండ్ లో మొత్తం కలాస్ అయిపోతుంది. బాబా అంటున్నారు చిన్న అగ్గిరవ అంటుకోవటంతో పట్టణాలే నష్టం అయిపోతాయి. ఇవైతే బాంబ్స్ కదా, అగ్గి అయితే అంటుకోవలసిందే. तुम बच्चे जानते हो बाप आए ही है स्थापना और विनाश कराने, तो जरूर ये सब होगा. पुरुषार्थ करने का अभी समय है. माया गड़ी गड़ी तुम्हारा बुद्धि योग तोड़ देती है. బాబా అంటున్నారు పిల్లలు మీరు తెలుసుకున్నారు ఇప్పుడు తండ్రి వచ్చిందే స్థాపన చేయటానికి, వినాశనం చేయించడానికి. అంటే తప్పకుండా ఇవన్నీ జరుగుతాయి కదా. పురుషార్థం చేసేటటువంటి సమయం ఇప్పుడే ఉంది. మాయ ఏం చేస్తుందంటే గడియ గడియ మీ బుద్ధి యోగాన్ని తెంచడానికే ప్రయత్నం చేస్తుంది. అర్జున్ తుమ్ అడోల్ స్థిర్ కహా బనే. అంటే బాబా అంటున్నా మీరు ఎంతవరకు ఇప్పుడు మీ యొక్క స్థితిని స్థిరంగా చేసుకున్నారు. कहते हैं बाबा माया का तूफान बहुत आते हैं, कोई तो सारे दिन में घंटा आधा भी याद नहीं करते. बाप कहते हैं तुम कर्मयोगी हो, 8 घंटा तो ये सेवा करेंगे, 8 घंटा याद कर सको इतना पुरुषार्थ करना है. याद करते रहने से विकर्म विनाश होते जाए. इसको ही योग अग्नि कहा जाता है. అయితే బాబా అంటున్నారు ఈ మాయా తుఫాన్ తండ్రి వచ్చారు బాబాకు అంటూ ఉంటారంట బాబా ఈ మాయా తుఫాన్లు చాలా వస్తున్నాయి. కొందరైతే రోజంతట్లో అర్ధగంట కూడా బాబాని స్మృతి చేయరు. అయితే బాబా చెప్తున్నారు మీరు కర్మయోగులు కదా, 8 గంటలైతే ఈ సేవ చేస్తారు. 8 గంటలు స్మృతి చేసేటటువంటి పురుషార్థం కూడా ఇప్పుడే చేయాలి. స్మృతిలో ఉండటం ద్వారానే వికర్మల వినాశం. అందుకే దీన్ని ఏమంటారంటే యోగ అగ్ని. ఇందులోనే శ్రమ అనేది ఉంది. गृहस्थ व्यवहार में रहते हुए सिर्फ याद करना है. ये भी बाबा बतलाते हैं कि जिन्होंने गृहस्थ छोड़ा है बच्चे बने हैं वो भी इतना याद नहीं करते हैं. బాబా అంటున్నారు మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం నన్ను స్మృతి చేయండి చాలు. బాబా ఇది కూడా చెప్తున్నారు ఎవరైతే గృహస్థ వ్యవహారాన్ని విడిచిపెట్టి బాబాకు పిల్లలుగా అయ్యారో వాళ్ళు కూడా ఇంత స్మృతి చేయట్లేదు. ఇంట్లో ఉంటూ బంధనాల్లో ఉండే వాళ్ళు ఎక్కువ స్మృతి చేస్తుంటారు. అర్జున్ ఎవరు బీల్ కా భీ మిసాల్ దేతే హై. దీనికి గుర్తుగానే అర్జునుడికి ఏకలవ్యుడికి దీని యొక్క ఎగ్జాంపుల్ అనేది చూపించారు కదా. మెహనత్ హే బాప్ కో యాద్ కర్నా ఔర్ చక్ర కో సమజ్నా. శ్రమ అంతా ఎందులో ఉందంటే తండ్రిని స్మృతి చేయటం, చక్రాన్ని
అర్థం చేసుకోవటం. महाभारत लड़ाई भी जरूर लगेगी, सतयुग में तोड़े ही लगेगी, तो तुम बच्चों को अंधों की लाठी भी बनना है. ఈ మహాభారత యుద్ధం కూడా తప్పకుండా ఏర్పడుతుంది. సతయుగంలో చాలా తక్కువ మంది ఉంటారు. పిల్లలు మీరు అందులకు ఊతకర్రగా అవ్వాలి. అందరికీ దారిని తెలియచేయాలి. బాప్కో యాద్ కరో చక్రకు యాద్. తండ్రిని స్మృతి చేయండి, చక్రాన్ని స్మృతి చేయండి. స్వదర్శన చక్రధారి పని, స్వదర్శన చక్రధారిగా అవ్వాలి. अच्छा, मीठे मीठे सिखिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार, धारण కోసం ముఖ్య సారాంశము. फर्स्ट पॉइंट, कम से कम 8 घंटा याद में रहने का पुरुषार्थ करना है. తక్కువలో తక్కువ 8 గంటల స్మృతిలో ఉండేటటువంటి పురుషార్థం చేయాలి. బాబా చెప్పారు కదా, 8 గంటలు మీరు ఎలా అయితే కర్మ చేస్తున్నారో అలా 8 గంటలు బాబా స్మృతిలో ఉండే పురుషార్థం కూడా చేయాలి. अपनी अवस्था अचल अडोल रखने के लिए याद का अभ्यास बढ़ाना है, गफलत नहीं करने हैं. మీ యొక్క స్థితిని అచంచలంగా స్థిరంగా ఉంచుకోవడం కోసం స్మృతి యొక్క ఎక్సర్సైజ్ ని అభ్యాసాన్ని పెంచుకోవాలి. పొరపాట్లు అనేవి చేయకూడదు. బాబా అంటున్నారు తక్కువలో తక్కువ 8 గంటల స్మృతిలో ఉండేటటువంటి పురుషార్థం చేయాలి. మీ స్థితిని అచంచలంగా స్థిరంగా ఉంచుకోవడం కోసం స్మృతి యొక్క అభ్యాసాన్ని పెంచుకోవాలి. పొరపాట్లు చేయకూడదు. सेकंड पॉइंट, ये ड्रामा बिल्कुल एक रेट बना हुआ है, इसलिए किसी पर भी नाराज नहीं होना है, नीचे बुद्धि बनना है. ये ड्रामा बिल्कुल एक रेट बना हुआ है, इसलिए किसी पर भी नाराज नहीं होना है, नीचे बुद्धि बनना है. బాబా సెకండ్ పాయింట్ చెప్తున్నారు, ఈ డ్రామా ఖచ్చితంగా ఏకరేట్ గా తయారై ఉంది కాబట్టి ఎవరిపై కూడా మనం కోపగించుకోవటం అనేది ఉండకూడదు. నిశ్చయ బుద్ధి కలవారుగా అవ్వాలి. ఈ డ్రామా పూర్తిగా ఖచ్చితంగా తయారై ఉంది కాబట్టి ఎవరిపై కూడా కోపగించుకోవటం, నారాజు అవ్వటం అనేది ఉండకూడదు. నిశ్చయ బుద్ధి కలవారుగా అవ్వాలి. वरदान, दिल में सदा एक राम को बसाकर सच्ची सेवा करने वाले मायाजित विजयी भव. दिल में सदा एक राम को बसाकर सच्ची सेवा करने वाले మాయాజిత్ విజయీ భవ. బాబా ఈరోజు వరదానం ఇస్తున్నారు, హృదయంలో సదా ఒక్క రాముణ్ణి నింపుకొని సత్యమైనటువంటి సేవ చేసేటటువంటి మాయాజీతులుగా విజయులుగా కండు. బాబా అంటున్నారు హృదయంలో ఒక్క రాముణ్ణి నింపుకొని సత్యమైనటువంటి సేవను చేసేటటువంటి మాయాజీత్ విజయులుగా కండు. బాబా వరదానం వివరిస్తున్నారు, हनुमान की विशेषता दिखाते हैं कि वो सदा सेवादारी महावीर था, इसलिए खुद नहीं जला लेकिन पूंछ द्वारा లంక జలా దే. బాబా అంటున్నారు హనుమంతుని యొక్క విశేషతను చూపిస్తారు కదా, హనుమంతుడు సదా సేవాదారి మహావీర్గా ఉంది. అందుకే తన తోకతో లంకను తగలబెట్టాడు గాని తను తగలబడలేదు. హనుమంతుని యొక్క విశేషతను చూపిస్తారు కదా, హనుమంతుడు సదా సేవాదారి మహావీరుగా ఉండేవాడు. అందుకే తన తోకతో లంకను తగలబెట్టాడు, తను తగలబడలేదు. तो यहाँ भी जो सदा सेवादारी है वही माया के अधिकार को खत्म कर सकते हैं. जो सेवादारी नहीं
वो माया के राज्य को जला नहीं सकते. అందుకే బాబా ఏమంటున్నారంటే ఇక్కడ కూడా ఎవరైతే సదా సేవాదారిగా ఉంటారు వారు మాయకే మాయ యొక్క అధికారాన్ని సమాప్తం చేయగలుగుతారు. ఇక్కడ ఎవరైతే సదా సేవాదారిగా ఉంటారో వారు మాయ యొక్క అధికారాన్ని సమాప్తం చేస్తారు. ఎవరైతే సేవాదారిగా ఉండరో వారు మాయ యొక్క రాజ్యాన్ని తగలబెట్టలేరు. వారు మాయ యొక్క రాజ్యాన్ని తగలబెట్టలేరు. అందుకే బాబా అంటారు సదా సేవాదారి అంటే సేవ చేస్తూ ఉంటే బిజీగా ఉంటే మాయ కూడా రాదు అంటారు. మాయ రావటానికి తలుపులు కూడా ఓపెన్ చేస్తుండవు అంటారు. హనుమాన్ కి దిల్ మే सदा एक राम बसता था तो बाप के सिवाय और कोई दिल में ना हो, अपने देह की स्मृति भी ना हो, तब మాయాజిత్ విజయీ బనంగే. అయితే మామూలుగా కూడా ఏమంటారంటే హనుమంతుని హృదయంలో ఎప్పుడు సదా ఒక రాముడే నిండి ఉంటాడు. అంటే తండ్రి తప్ప ఇంకెవరు ఆ హృదయంలో ఉండకూడదు. బాబా మనం కూడా హనుమంతులనే అంటారు కదా, మహావీరులు అంటారు. మన హృదయంలో కూడా ఒక బాబా తప్ప ఇంకెవరు ఉండకూడదు. మీ దేహం యొక్క స్మృతి కూడా ఉండకూడదు. మీ దేహం యొక్క స్మృతి కూడా ఉండకూడదు. అప్పుడు ఏమంటారంటే మాయాజిత్ విజయులుగా అవుతారు. అప్పుడు మాయాజిత్ విజయిగా అవుతారు అంటున్నారు బాబా. బాబా అంటున్నారు హనుమంతుని యొక్క విశేషతను చూపిస్తారు కదా, ఆయన సదా సేవాదారి మహావీరుగా ఉండేవాడు. అందుకే స్వయం తగలబడలేదు, తన తోకతో లంకని తగలబెట్టారు. ఎవరైతే ఈ సంగమ యుగంలో సదా సేవాదారిగా ఉంటారో వాళ్ళు మాయా రాజ్యాన్ని సమాప్తి చేయగలరు. ఎవరైతే ఈ సమయంలో సేవాదారిగా ఉండరో వాళ్ళు మాయ యొక్క రాజ్యాన్ని తగలబెట్టలేరు అంటున్నారు బాబా. హనుమంతుని హృదయంలో ఎప్పుడు ఏం చూపిస్తారంటే ఒక రాముడి నిండి ఉన్నట్టుగా చూపిస్తారు. అలాగే మీ హృదయంలో కూడా సదా ఒక బాబా తప్ప ఇంకెవరు ఉండకూడదు. మీ దేహ స్మృతి కూడా ఉండకూడదు. అప్పుడు మీరు ఏమంటారంటే మిమ్మల్ని మాయాజీతులు విజయులుగా అవ్వగలుగుతారు అంటున్నారు బాబా. స్లోగన్ జైసే ఆత్మ और శరీర్ కంబైన్డ్ హై. ఎలా అయితే ఆత్మ శరీరం రెండు కంబైన్. ఆత్మ లేదనుకోండి శరీరం ఎందుకు పనికిరాదు. కానీ శరీరం నడవాలన్నా ఆత్మ కూడా కావాలి. ఆత్మ నడవాలి, చెయ్యాలి, కర్మ చేయాలంటే శరీరం కూడా ఆత్మకి అవసరం. అయితే ఆ బాప్ కే సాత్ కంబైన్డ్ రహో. అలా మీరు కూడా తండ్రికి తోడులో కంబైన్డ్ గా ఉండండి. బాబా లేకపోతే మీరు లేరు, మీరు లేకపోతే బాబా లేరు, అంత కంబైన్డ్ గా ఉండాలి అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే ఈ బ్రహ్మ యొక్క కథ, శివబాబా యొక్క కథ, ఇద్దరి యొక్క కథ కూడా చాలా అద్భుతం. ఏ విధంగా అయితే తండ్రి ఇంట్లో ప్రవేశించారో అప్పుడు మీరు బ్రహ్మ కుమార్ కుమారిలను మీరు వారసత్వానికి అధికారిగా అవుతారు. అయితే డ్రామాలో ప్రతిదీ ఫిక్స్డే. ఫిక్స్ అయినప్పటికీ కూడా తప్పకుండా మనం మన యొక్క లక్ష్యం ఏముంచుకోవాలి అంటే నేను పురుషార్థం చేసి ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ ని కవర్ చేసి స్మృతిలో ఉంటూ కర్మాతీత అవస్థను పొందాలన్న లక్ష్యాన్ని ఉంచుకోవాలి. అయితే ఈ రోజు బాబా చెప్తున్నారు కర్మాతీత అవస్థ అంటే ఐరన్ ఏజ్ నుండి గోల్డెన్ ఏజ్డ్ గా అవటం. వినాశనానికి ముందే మన స్థితిని అచంచలంగా స్థిరంగా తయారు చేసుకోవాలి. అంటే బాబా అంటే మామూలుగా కథలు చెప్తూ ఉంటారు కదా, చెప్పేటప్పుడు అనగనగా ఒక రాజు ఉండేవాడు, ఒక రాణి ఉండేది. అలాగే ఇది కొత్త విషయం ఏంటంటే 5000 సంవత్సరాల క్రితం శివబాబా ఉండేవారు, బ్రహ్మబాబా ఉండేవారు, ఇప్పుడు మరలా వారికి చెందినవారు కండి. అందుకే డబల్ ఓం శాంతి చెప్పారు బాబా. మీరు బ్రాహ్మణులుగా అవుతారు, తర్వాత దేవతలుగా అవుతారు కదా. ఎప్పుడైతే ఈ బ్రహ్మబాబా వస్తారో అప్పుడే మనం బ్రహ్మ కుమార్ కుమారీల యొక్క వారసత్వం పొందేందుకు అధికారిగా అవుతాం. శివబాబాకైతే అందరూ పిల్లలే. మొదట శివబాబాకు పిల్లలు, తర్వాత బ్రహ్మకు పిల్లలుగా అయ్యాం. అయితే మామూలుగా చెప్పాలంటే శివబాబా బ్రహ్మను దత్తత తీసుకున్నారు. బ్రహ్మ ద్వారా మనందరం దత్తత చేయబడ్డాం. కాబట్టి బ్రహ్మ తండ్రి అయితే శివబాబా తాత అయితే మనం శివబాబాకి ఏమయ్యాం, మనవలు మనవరాండ్లం అయ్యాం. కానీ వారసత్వం లభించేది మాత్రం శివబాబా నుండేదే, బ్రహ్మ నుండైతే కాదు అంటున్నారు బాబా. మీరు బ్రహ్మ కుమార్ కుమారులైన కారణంగా మనము బ్రహ్మబాబాని దాదా అంటాం, తాత శివబాబా అయ్యారు అంటున్నారు. అయితే వైకుంఠంగా నీకు వారసత్వంగా తీసుకునేటటువంటి పురుషార్థం ఇప్పుడు చేస్తుంది.
తర్వాత శాపం లభిస్తుంది. ఎవరి ద్వారా అంటే రావణుడు. ఈ రావణుడు శాపం లభించటంతోనే కిందకి దిగుతున్నాడు. అంటే రాహు దశ ఇప్పుడు పట్టింది అంటున్నారు బాబా. బాబా మన పైన బృహస్పతి దశను కూర్చోబెడుతున్నారు. రాహు దశ కూర్చోవడంతోనే కిందకి దిగుతూ వచ్చాము అంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన దశ బృహస్పతి దశ, అన్నిటికంటే నీచమైన దశ రాహు దశ అంటున్నారు. బాబా అంటున్నారు, ఇప్పుడు వికారాల నుండి మీరు దానం ఇచ్చారు. ఈ దానం ఇస్తే పరమాత్మని వారసత్వం తీసుకునేందుకు అధికారులుగా అవుతాం. 5 వికారాలు దానం ఇస్తే గ్రహచారం పోతుంది. 84 జన్మల యొక్క విషయం గురించి చెప్తున్నారు బాబా. మీకు నిశ్చయం ఉంది కదా, దేవతల 84 జన్మల్ని తప్పనిసరిగా తీసుకుంటారు. అయితే బాబా మనల్ని సత్యయుగంలోకి పంపించారు. తర్వాత మనం ఇలా వచ్చేయం. గాయనం కూడా ఉంది కదా. ఇప్పుడు బాబా ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తూ ఉన్నారు. కలియుగంలో ఎంతమంది మనుషులు ఉన్నారో అందరూ వినాశనం అయిపోవలసిందే, ఆత్మలు మాత్రమే వెళ్ళిపోతాయి అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు, ఈ మాల గురించి కూడా చెప్తున్నారు. ముందు రుద్రమాల, 2 మాల, ఈ 8 రత్నాల మాల ఉంది, 108 మాల ఉంది, 16,108 మాల ఉంది. మాల ఎన్ని ఉండండి, నెంబర్ ఎన్ని ఉండండి, అది పెద్ద విషయం కాదు. పురుషార్థం చేయడం అనేది మెయిన్. మిగతా అనవసరమైన విషయాల గురించి ఆలోచించాల్సిన పని అయితే లేదు అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు, లక్ష్మీనారాయణ యొక్క వైభవం ఉంది. శ్రీనాథుని మందిరంలో ఎంతో భోగు పెడతారు, ఆ భోగుని అందరూ తింటారు. అయితే బాబా అంటున్నారు, మళ్ళీ ఏమంటారంటే దేవతలు భోగు పెట్టకపోతే వాళ్ళకి కోపం అవుతారు అంటారు. కానీ అలాంటి విషయమే లేదు అంటున్నారు బాబా. అలాగే బాబా మనకు కూడా చెప్తున్నారు, మీరు దేవతలుగా అవుతున్నారు కాబట్టి మీరు ఎవరిపై కూడా కోపగించుకోవటం, నలగటం, ఇలాంటి విషయాలు అనేవి ఉండకూడదు. అయితే ఈ డ్రామా చాలా ఖచ్చితంగా తయారు చేయబడి నిమిషం నిమిషం కూడా ప్రతిదీ చాలా ఖచ్చితంగా నడుస్తుంది అంటున్నారు బాబా. మీరు తండ్రి నుండి వారసత్వం పొందుతున్నారు. ఇక్కడ మీరు పురుషార్థం చేయాలి. మొదట బ్రాహ్మణ ధర్మం, తర్వాత దేవతా ధర్మం. బ్రాహ్మణ ధర్మంలోకి రాకుండా దేవతా ధర్మానికి చెందిన వారుగా అవ్వలేరు అంటున్నారు. అయితే ఈ యుగాన్ని కళ్యాణీకారి యుగం అంటారు. ఎందుకంటే కళ్యాణీకారి తండ్రి వచ్చి ఆత్మలను మనందరి యొక్క కళ్యాణం చేస్తున్నారు. అయితే బాబా పతిత పావనుడు. అయితే గంగా సాగర్ని యొక్క మేళ చూపిస్తారు. అసలైనటువంటి గంగా సాగర్ మేళ అంటే ఇప్పుడు జరుగుతుంది. జ్ఞాన గంగలు, జ్ఞానసాగర్. అయితే పతిత పావని గంగా అంటారు, కానీ అసలు పతిత పావనుడని బాబాకే వర్తిస్తుంది. మనం కూడా ఇప్పుడు పాత్రను అభినయిస్తున్నాం కాబట్టి మనకు కూడా ఆ పేరు అనేది వచ్చింది. అయితే బాబా అంటున్నారు, ఈ రోజుల్లో ప్రకృతి కూడా తమో ప్రధానంగా అయిపోయింది. అందుకే ఈ నదులు, ఈ చెరువులు ఇవన్నీ ముంచేస్తున్నాయి. సాగరం ఒక్కసారి ఉప్పొంగిందంటే మొత్తం ప్రపంచం అంతా సమాప్తం అయిపోతుంది. అలాగే బాంబులు కూడా ఎలాంటివి తయారు చేస్తున్నారంటే ఒక బాంబుతోనే మొత్తం ప్రపంచం సమాప్తం. అంటే అంతా తమో ప్రధానంగా అయిపోయింది. ఈ కళ్ళతో మీరు అన్ని సాక్షాత్కారాన్ని ప్రత్యక్షంగా చూస్తారు. సతయుగంలో చాలా తక్కువ మంది ఉంటారు. ఎప్పుడైతే ఈ వృక్షం కంప్లీట్ అయిపోతుందో పైకి వెళ్ళిపోతాం ఆత్మలను, అప్పుడు సతయుగం యొక్క వృక్షం పెద్దదవుతూ ఉంటుంది. ఇది నాటకం కదా, 5,000 సంవత్సరాల యొక్క నాటకం అంటున్నారు. భగవంతుడి మహిమ వేరు, దేవతల మహిమ వేరు. రాత్రికి పగలకి ఉన్నంత తేడా ఉంది అంటున్నారు బాబా. అలౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి, లౌకిక తండ్రి. సతయుగం, సంగమ యుగంలో మీకు 3 తండ్రులు. సతయుగంలో ఒక్కరి తండ్రి నడుస్తారు, ద్వాపర యుగంలో 2, సంగమ యుగంలో 3 తండ్రి. అయితే లౌకిక తండ్రికి, పారలౌకిక తండ్రికి మధ్యలో ఈ సంగమ యుగంలో అలౌకిక తండ్రి వస్తారు అంటున్నారు బాబా. ఈ బాంబ్స్ ద్వారా మొత్తం సెకండ్లో అన్ని సమాప్తం అయిపోతాయి. ఈ కళ్ళ ద్వారా చూస్తారు ఎలా బాంబ్స్ వదులుతారని. ఒక్కొక్కసారి యుద్ధాలు 10 సంవత్సరాలు కూడా నడుస్తాయి, విసిగిపోతారు కూడా అంటున్నారు బాబా. 8 గంటలు బాబా స్మృతిలో ఉండే పురుషార్థం కూడా చేయాలి. కొంతమంది అయితే అర్ధ గంట కూడా బాబా స్మృతిలో ఉండట్లేదు. శ్రమ చేయాలి కదా, ఇది యోగా అగ్ని కదా. ఎంత బాబా స్మృతిలో ఉంటే అంత వికర్మలు వినాశనం అవుతాయి. కొంతమంది గృహస్థ వ్యవహారాన్ని విడిచిపెట్టి బాబాకు చెందిన వారిగా అయిన తర్వాత వారు కూడా అంత స్మృతి చేయరు. కానీ గృహస్థంలో ఉంటూ బంధనాల్లో ఉండేవారు ఎక్కువగా బాబాని స్మృతి చేస్తున్నారు. దీనికి గుర్తుగానే భక్తులు ఏం చూపించారంటే మామూలుగా కథ రూపంలో అర్జునుడు, ఏకలవ్యుడు. ఏకలవ్యుడు గురువు లేకుండానే అర్జునుడికి మించిన వాడిగా అయ్యాడు. అలాగే బాబా చెప్తున్నారు, ఈ మహాభారత యుద్ధం కూడా అంటుకుంటుంది, సతయుగుల యుద్ధాలు అనేవి ఉండవు. బాబా అంటున్నారు, పిల్లలు మీరు ఈ సమయంలో అందులకి ఊతకర్రగా అవ్వాలి, అందరికి దారి చెప్పాలి, స్మృతి చేయమని చక్రాన్ని అర్థం చేసుకోండి.
బాబా అంటున్నారు మీ స్వయాన్ని దర్శించుకునేవారుగా స్వదర్శన చక్రధారికి ఇప్పుడు అవ్వండి. తక్కువలో తక్కువ 8 గంటలు స్మృతి చేయాలి. మన స్థితిని అచంచలంగా స్థిరంగా తయారు చేసుకోవడం కోసం స్మృతి యొక్క అభ్యాసాన్ని రోజు రోజుకి పెంచుకుంటూ ఉండాలి. పొరపాట్లు చేయకూడదు. బాబా మన హృదయంలో ఒక రాముణ్ణి నింపుకోవాలి. ఒక రాముణ్ణి నింపుకుంటే మాయా రాజ్యంపై విజయాన్ని పొందగలం. దానికోసం ఈ సంగం యుగంలో సేవాదారిగా అవ్వాలి. బాబా అంటున్నారు ఆత్మ శరీరం ఎలా కంబైన్డ్ గా ఉంటుందో అలానే ఎప్పుడు బాబాతో కంబైన్డ్ గా ఉండాలి. మిమ్మల్ని ఎవరు విడిచిపెట్టలేరు, అంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అన్నంత కంబైన్డ్ గా అవ్వాలి అని. అచ్చా, ఓం శాంతి. शिव बाबा को याद कर, जी भर उसको प्यार करे मेरे मना। शिव बाबा को याद कर, जी भर उसको प्यार कर, सांसों को आबाद कर ले मेरे मना। सांसों को आबाद कर ले मेरे मना। आया है लेकर झूमती बहारें, रिमझिम बरसती स्नेह की फुहारें। रंग निराला है, रूप सलोना, दिल चाहे उससे जुदा कब न होना। अब ना इंतजार कर बैठना, हिम्मत हार कर, प्रभु का तो दीदार कर ले मेरे मना। शिव बाबा को याद कर, जी भर उसको प्यार